అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కాకర్ల రంగనాథ్ మధ్య చిచ్చురేగింది. కాకర్ల రంగనాథ్ ఆయన ఇద్దరు సోదరులను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జేసీ ప్రకటించారు. టీడీపీ అసమ్మతి నేతలకు వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. జాగ్రత్తగా ఉండాలంటూ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కాకర్ల రంగనాథ్ వర్గాన్ని జేసీ హెచ్చరించారు. చంద్రబాబు ప్రమేయం లేకుండానే తాడిపత్రి టీడీపీ నేతలను జేసీ సస్పెండ్ చేయడంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. తమను సస్పెండ్ చేసే అధికారం జేసీ ప్రభాకర్ రెడ్డికి లేదన్నారు కాకర్ల. జేసీ ప్రభాకర్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు కాకర్ల రంగనాథ్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఏం జరుగుతోంది తాడిపత్రిలో? నిత్యం జేసీ న్యూస్ ఏదో ఒక రాంగ్ రీజన్స్కి మనం వింటూనే ఉంటాం. ప్రస్తుతం కాకర్ల రంగనాథ్ని సస్పెండ్ చేయడానికి ఆయన అనుచరులని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు అని ప్రశ్నిస్తున్నారు కాకర్ల. ఏంటి మీ దగ్గర అప్డేట్స్? ఖచ్చితంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి తనకు ఎవరు వ్యతిరేకంగా ఉండొద్దు అని జేసీ ప్రభాకర్ రెడ్డి భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు నచ్చని వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ విస్తృత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతకాలంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధిపత్యాన్ని, ఆయన వైఖరిని మరో టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ ఆయన సోదరులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే వీరంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు, కమ్మ సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒకసారిగా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించడం తాడిపత్రి టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సస్పెన్షన్ చేసే అధికారం జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ, లేకపోతే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కానీ, లేకపోతే అధిష్టాన వర్గానికి కానీ ఉంటుంది. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి తమను సస్పెండ్ చేయడానికని కాకర్ల రంగనాథ్ సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాడోపేడు తేల్చుకునేందుకు టీడీపీ అధిష్టానం వద్ద తాను వెళ్తానని కాకర్ల రంగనాథ్ వర్గీయులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున తనకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా సరే టీడీపీలో నుంచి బయటకు వెళ్లాల్సిందేనని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అది అంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి అన్ని అధికారాలు ఇచ్చేశారా అధిష్టానం? చంద్రబాబు నాయుడు వీళ్ళ అనుమతులు కానీ లేకపోతే వాళ్ళ అభిప్రాయం కానీ ఏది అవసరం లేదా? తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డే ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే టీడీపీ అధిష్టానం నుంచి అధికారులు అయితే ఉండవు. కానీ ఏదైనా సరే తాను చెప్పినట్లు వినాల్సిందే. ఒకవైపున ప్రభుత్వ ప్రతినిధులు కానీ లేకపోతే పార్టీకి సంబంధించి కానీ తాను ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందేనన్న ఒక వైఖరి అయితే జేసీ ప్రభాకర్ నుంచి వస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆల్రైట్ శివారెడ్డి.